ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే అమ్మవారికి ముగ్గు అయితే వేసి నేనైతే ఆహ్వానించానండి. అమ్మ పాదాలేసి అలాగే గుమ్మానికి పసుపు కుంకాలన్నీ పెట్టుకొని స్టవ్ అంతా నీట్ క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు అయితే పెట్టుకోవాలండి ఈరోజు. అలాగే రుబ్బు రోళ్ళకి అలా పెట్టుకుంటే చాలా మంచిదండి, ఇంటికి మంచిది. ఇటువంటి క్రిమి కీటకాలు కూడా మన ఇంటిలో దరిచేరవు అనమాట గుమ్మానికి పెట్టుకుంటే. అలా గడపకి ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలండి. గడప అనేది ఎప్పుడు కూడా బోసుగా పొడిబారిపోయినట్టయితే ఉండకూడదు. అమ్మ ఎప్పుడు కూడా గడప మీదే ఉంటుందంట. అందుకు అమ్మని ఎప్పుడు గడప మీదే ముందుగుంటా పూజించాలి అంటే వాకిలితోనే మొదలు పెడతారండి. అందుకే లేచిన వెంటనే కూడా వాకిలి చిమ్మి ముగ్గు పెడతారు. అందుకు ఏ వాకిలైతే పచ్చగా ఉంటుందో ఆ వాకిట్లో అడుగుపెట్టి అమ్మ ఇంట్లోకి వస్తుందంట. అందుకు నేనైతే చక్కగా అమ్మను ఆహ్వానించడానికి చక్కగా ముగ్గు వేసుకొని అమ్మ పాదాలు వేసుకొని గుమ్మానికి పసుపది రాసుకొని అమ్మ రా అమ్మ అని మన మనసులోనైతే భావించాలండి, ఆ అమ్మ మన ఇంటికి వచ్చినట్టు. సో ఇంకా తర్వాత అయితే నేనైతే సింపుల్గా అంటే ఈ మధ్యంతా ఈ దులుపుడు అన్ని కార్యక్రమాలలో టైర్డ్ అయిపోయాను. సో అందుకు నేను సింపుల్గా మొదటి వారం కాబట్టి అమ్మవారికి చక్కగా కదంబ పుష్పాలతోని అండ్ కనకాంబరాల మాలతోనైతే సింపుల్గా కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి అమ్మకు తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. పెద్దగా అడావిడి ఏమీ లేకుండా. ఎందుకంటే మనం ఎలాగా ఈ 5 వారాలు వచ్చాయి కాబట్టి ఏదో వారం మనం అంటే బాగా ఒక వారం చేసుకుంటాం అందరూను, కానీ ఇంకా 4 వారాలు ఉంటాయి కదండి. అలాగా మనకు తోచినది ఏదైనా పెట్టచ్చు. సో మనకి ఇది నాకు ఇదే కలిగింది, ఏమీ అనుకోవద్దమ్మా అని క్షమాపణ అయితే వేడుకున్నాను. ఈ మధ్యనంతా బిజీగా ఈ దులుపుడు అన్ని కార్యక్రమాలు ఏమి ఉంటాయి కదండి, కాస్త అలసట అనిపించింది. ఇంకా అమ్మకి ఒక క్షమాపణ వేరుకొని నేను 108 కాయిన్స్తోనైతే అమ్మకి అష్టోత్తరం చేసుకున్నానండి. అలాగే కుంకుమ పూజ కూడా అమ్మవారికి చేసుకొని ఇంకా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసుకొని అమ్మకైతే ఒక క్షమాపణ వేడుకొని అందులోని ఈరోజు స్పెషలీ నా బర్త్డే కాబట్టి నేను అమ్మని ఆశీర్వదించమని అమ్మ పాదాల మీద పడి శరణమైతే వేడుకున్నానండి. నాకు ఆ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్ననాటి నుంచి కూడా నేను ఆవిడ మా పూర్వీకులు కొలుస్తున్నారు. అలాగే కూడా నేను కూడా ఆ అమ్మ అంటే నా ప్రాణం అండి. నా ప్రాణం ఎక్కడైనా ఉన్నది అంటే అది ఎక్కడున్నది అంటే నా తల్లి పాదాల దగ్గరే ఉంటుంది. అలాగా అంత ఇష్టం అనమాట అమ్మవారంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే నా మనసులో భావన అయితే నేను చెప్తున్నానండి. ఏమంటారు? మీరు కూడా ఇంత అభిమానంగానే అమ్మనైనా తండ్రినైనా తల్లినైనా అలాగే అభిమానిస్తారని నాకైతే తెలుసు. కానీ నా మనసులో భావన అయితే నేను అలాగా చెప్తున్నానండి, మరోలా అనుకోవద్దు. సో నాకు ఎవరైనా నీకు ఎవరు ఎక్కువ అంటే నాకు ఆ అమ్మే ఎక్కువ అంటాను. ఎవరైనా ఆ తర్వాతే, ఆ తల్లే ముందు అని నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటానండి. ఆ తల్లి లేనిది మనము లేము. ఏమంటారు? అందుకు చక్కగా ఆ తల్లిని అయితే పూజించుకొని ఆ అమ్మ ఆశీస్సులకైతే నేను ఇదయ్యానండి. తల్లి ఈ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో అందరినీ చల్లగా చూడు, అందులో కూడా నన్ను ఉంచమ్మా అని ఒక శరణం అయితే వేడుకొని ఇంకా ఈరోజైతే ఎలాగ అంటే సింపుల్గానే చేయాలనుకున్నాను కుకింగ్ కూడా. అలాగే కొద్దిగా నేను మిల్ మేకర్ వేసి కొంచెం పలావ్ అయితే చేసేసి ఇంకా పన్నీరు కాజు కర్రీ అయితే చేశాను పిల్లలకి. ఇంకా పిల్లలు కూడా అలాగే అడ్జస్ట్ అయిపోతారు, అలాగా పేచి పెట్టరు ఇది కావాలి అది కావాలి అని. సో మాకు లంచ్కి అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు ఇంకా నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ కావాలి కదా, అన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగానే అమ్మవారికి నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళానండి. నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా చక్కగా ఇంకా అందరూ కూడా నన్ను చాలా మటుకు సబ్స్క్రైబర్స్ కానీ అలాగే మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా విషెస్ అయితే చెప్పారు. మీ అందరికీ కూడా పేరున అందరికీ
ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు ఇంతమంది ఉన్నారా సబ్స్క్రైబర్స్, నన్ను అభిమానించే వాళ్ళు అని నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎందుకంటే నేను అంటే ఎప్పుడు కూడా మామూలుగా ఫ్రెండ్స్ వాట్సాప్లో అలాగా పెడుతూ ఉంటారు, కానీ అంటే ఫేస్బుక్లోని అలాగే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా అన్ని విధాలుగా కూడా నాకు విషెస్ తెలిపినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే మీ కుటుంబంలో నన్ను ఒక్కరు అనుకొని నాకు ఇంతలాగా విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా నేనైతే చక్కగా సింపుల్గా పలావ్ చేస్తానని చెప్పాను కదా, ఎక్కువ స్పైసీ లేకుండా ఈరోజైతే తక్కువ స్పైసీ వేసి సింపుల్గా మిల్ మేకర్ అది వేసుకొని కొంచెం కాజును ఇంకా నేను పలావ్ అయితే చేస్తానండి కుక్కర్లో. ఇంకా కాజు పన్నీర్ అయితే ఇగో ఇంకా మీకు ఈ రెసిపీ పెట్టాను ఎంత మునుపు, అందుకే నేను వీడియో చేయలేదు. కర్రీ చేసిన తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా సింపుల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాజు పన్నీర్ అయితే చేస్తానండి. ఇది నైట్ డిన్నర్లోకి చపాతీకి కూడా సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా కొంచెం మా పిల్లలైతే కొద్దిగా వేడిగా పకోడీ వేయమ్మా అంటే సరే అని చెప్పి ఇంకా పకోడీ అయితే వేసానండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో పలావ్. సింపుల్గా లైట్ స్పైసీతోని చక్కగా ఉంది. ఇంకా నేను పకోడీ వేసాను. ఇంకా ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకుంటాము. సో ఈరోజు బనానా ఉంది, బనానా పెట్టాను. అలాగే కాజు పన్నీరు కర్రీ. ఇంతేనండి మా రెసిపీ అయితే. మరి మీరేం తిన్నారు మరి కామెంట్ చేయండి నాకు. సో నేను చేసే వంటలు అలాగే పూజలు బాగున్నాయా లేదంటారా? సో బాగున్నాయి అంటే కామెంట్ చేయండి. ఇగోండి అమ్మవారిని మీకు కూడా చూపిస్తున్నాను. ఆ తల్లి నూరుగళ్ళ తల్లి. ఎక్కడున్నా ఆ తల్లిని చల్లని చూపు మన మీద ఉంటుంది. ఏమంటారు? ఆ తల్లి లేకపోతే మనం ఉంటామా చెప్పండి? అందుకు ఎల్లవేళలా కూడా ఆ తల్లిని స్మరిస్తూ పూజిస్తూ ఉంటామండి మనం. అందుకు ఆ తల్లి ఎప్పుడు కూడా మనల్ని వదిలేదు. చూసారా, మీరు కూడా దర్శనం చేసుకుంటారని నేనైతే చిన్న వీడియో క్లిప్పింగ్ ద్వారాగా మీకు అందించాను.